ఈ అమ్మాయి బొమ్మ వేస్తుంటాడు, అందుకే మనల్ని పట్టించుకోడు. మనం వచ్చి ఇంతసేపు అయింది. వాడు అంతేరా, వాడు మనల్ని ఏమన్నా పట్టించుకున్నాడ్రా? వాడి ద్వారా వాడిది. రేయ్, ఫ్రెండ్షిప్ అంటే అవసరాలకే కదరా, మంచి పనులు కూడా ఉపయోగపడాలి. ఉండే మ్యాటర్ అది కాదు, అదిగా సూర్యగాడి గురించి. అదిగో ఏమైంది? అది చూడు. ఏమైంది రాడికి? అరే వాడికి ఎందులో టాలెంట్ ఉందో చెప్పరా? బొమ్మలు గీయటంలోనా, లవ్ లెటర్ రాయటంలోనా? వాడు ఏమేస్తాడు, వాడు బొమ్మలు ఏంటో మనకు అస్సలు అర్థమై చావదు. కానీ లవ్ లెటర్ రాస్తే మాత్రం అమ్మాయిలు పడిపోతారు. ఇప్పుడు చెప్పు, వాడు దేంట్లో రాని? అలాగైతే డబ్బులు సంపాదించచ్చు. అవునరా, ఫోన్లో ఏదో ఏడుస్తున్నారని రాసిస్తే నన్నంత చీప్ గా చూస్తారనమాట. ఈసారి రండిరా చెప్తాను. నన్ను చూసి మీరేం జాలిపడనక్కర్లేదు. నేనేం చేస్తానో ఏం సాధిస్తానో నాకు బాగా తెలుసు. అలా అయితే ఒకసారి టెస్ట్ చేద్దాం. కరెక్ట్ గా చెప్పావురా. మీరేం నన్ను టెస్ట్ చేయనక్కర్లేదు. నా ఏం లవ్ లెటర్ రాయడం కాదు. మరేంటో? ఆగండి, సూర్య టాలెంట్ మీకు తెలియాలి అంతే కదా. టాలెంట్ చూపించరా లేదా వీక్ అయిపో. అవసరం లేదు, నువ్వు ఏదో ట్రిక్కులు పే చేయకు. అరే ఏంటి అక్కడ ఏం చేస్తున్నారా వాళ్ళు? ఏంట్రా, ఏం రాసావురా? టెస్ట్ చేయమన్నారు కదరా, రిజల్ట్ వస్తుంది. రమ్య, ఏంటి వాసు? రవి ఇచ్చాడు. ఐ హేట్ యూ. నువ్వు ఇక్కడే ఉండు. రమ్య, రా త్వరగా రా. అదేరా నేను చెప్పాను కదా. కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ రా సూర్య. అది చూడు. ఏమైంది రమ్య? ఏంటి ఈ తొట్టి గ్యాంగ్ నన్ను వదిలేమని చెప్పారా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఐ హేట్ యూ అని రాసిస్తే వదిలేస్తాను అనుకుంటున్నావా? అయ్యో, వాళ్ళేదో బెట్ కాసుకున్నారు. వెళ్దాం పద. ఎక్కడికి రమ్య? అది నువ్వే డిసైడ్ చేసుకో. రిజిస్టర్ ఆఫీస్ లోను లేకపోతే గుళ్ళోను. చేతిలో చిల్లిగా లేకుండా పెళ్ళా? ఈ బుద్ధి నా వెంటపడి తిరిగినప్పుడు లేదా నీకు? రమ్య, నువ్వెన్ని చెప్పినా ఇంటికి తిరిగి వెళ్లే సమస్య లేదు. ఎక్కడికి వెళ్తావు రమ్య? నువ్వు వస్తే నాతో రా, లేకపోతే నా డెడ్ బాడీ చూస్తావు. రమ్య, 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 ఆగు రమ్య, నీకు కావాల్సింది పెళ్ళే కదా. అవును. రే శాస్త్రి గారికి ఫోన్ చేయి. ఏం పర్వాలేదురా, కంగారు పడకు. ఏం కాదు. హలో శాస్త్రి గారు, నేను వాసుని. ఇక్కడ పెళ్లి చేయాలండి. చెప్పండి. ఈ చిదంబరం గారి చెల్లెల్ని కిడ్నాప్ చేసేసారా? నా చెల్లెలు ఎక్కడ దాచారో చెప్పరా? చెప్పరా? అన్నా, చెల్లెండి ఎవడో లేపుకెళ్ళిపోయాడంటనా? నా చెల్లె లేచిపోయిందంటారా? నన్ను కొడతావేంటన్నా? అన్న తీడు. చెప్పు, ఎత్తికెళ్ళింది ఎవడో చెప్పరా? చెప్పరా? చెప్పు. పెళ్లి చేసుకుందా? ఆ చెల్లెలు పెళ్లి చేసుకుందా? ఎవర్రా? ఎవర్రా నా చెల్లెలు లేపుకెళ్ళింది? నీళ్ళు మరిగాయా? లేదన్నా. లెటర్ రాసినోడు బాగున్నాడు, లేపుకెళ్ళినోడు బాగున్నాడు, మధ్యలో మా ప్రాణాలు తీస్తారేంటండి? డ్రాయింగ్ మాస్టర్ గారు అమ్మాయన్నా. రమ్య, రమ్య, ఎక్కడ దాచారమ్మా నిన్ను?
రమ్య ఏంటయ్యా ఏమైంది? నా చెల్లెలు నా రమ్య ఎక్కడ దాచారు చెప్పవా చెప్పవా? నీ చెల్లెల్ని నేను దాచడం ఏంటి? నీ కొడుకు ఏదో నా కొడుకులతో కలిపి నా చెల్లెల్ని లేపుకెళ్ళిపోయాడు. లేపుకెళ్ళిపోయాడా? ఎక్కడ దాచారు చెప్పవా ప్లీజ్ నాకు చెప్పవా? తెలియదు చిదంబరం, నిజంగా తెలియదు. నిజంగా తెలీదా? తెలీదు. నిజంగా తెలీదా? తెలీదు. ఏం చేస్తున్నావు? తెలీదా? తెలీదు. తెలీదా? నిజంగా తెలియదు చిదంబరం. తెలీదా? తెలీదంటున్నానుగా. ఈ చేపల్లాగా నా మనసు గిలగిలగిల కొట్టుకుంటుందిరా. ఎక్కడుందో చెప్పరా? నిజంగా చిదంబరం, నా కొడుకు లాంటి వాడు కాదు. వాడేదో పిచ్చి గీతలు గీస్తాడు తప్ప అమ్మాయిని లేపుకెళ్ళేంత దుర్మార్గుడు కాదు. ఈడేంట్రా కొత్తగా చెప్తున్నాడు? అవునన్నా, లేపుకెళ్ళింది ఏడు కాదు, ఇది లెటర్. ఎక్కడుంటారా వాడు? ఆడు పక్క సందులో ఉంటాడన్నా. ఒక్కడికి బుర్రలేదురా. ఏంటండి ఏంటి గొడవ అంతా? రావద్దు, నాన్న కోపంగా ఉన్నారు. అక్కడ సిగ్గు లేదరా నీకు నా పరువు తీయడానికి? ఛీ, నా కడుపున చెడపుట్టావు కదా. రై, ఇంకొక క్షణం ఇంట్లో ఉంటానికి వీళ్ళదు. పాటలకి అయ్యో ఏంటండి ఇది? కొట్టి చంపేశారండి వాళ్ళు. నీ వల్ల కాదు వీడి ఇలా తయారైంది. వీడి తోటి వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు అంటూ అమెరికాకి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి పేరు తెచ్చి పెడుతుంటే వీడు మాత్రం నా పరువుని బజారుకి ఇచ్చడానికి కంకణం కట్టుకున్నాడే. అయినా వీడి వల్ల కదే పొద్దున ఆ వెధవలు ఇంటికి వచ్చి అంత రభస చేసింది. ఛీ, వీడి గీసే పిచ్చి గీతలు చూసి నా కొడుకు ఏదో ఆర్టిస్ట్ అవుతాడు, పెయింటర్ అవుతాడు, ఉత్తరిస్తాడు అని కలలు కన్నావు చూడు. ఇప్పుడు చూడు చూడేం చేశాడు. ప్రేమలేఖలు రాయడానికి తప్ప ఎందుకు పనికి రానివాడే. ఎందుకే వీడి గురించి ఏడుస్తావు? వీడు ఇంకొక క్షణం ఇంట్లో ఉంటానికి వీలేదు. ఏమండి, వాడు మన కన్న కొడుకండి. వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాడండి? ఎక్కడికి వెళ్తాడో నాకు తెలియదు, కానీ వాడు ఇంట్లో ఉండటానికి మాత్రం వీలేదు. అయ్యో, నువ్వు లోపలికి గారు. నా మాట వినండి. ఏమండి, అన్నయ్య ఇది ఉంచు. ఏంట్రా? నా గుర్తుగా. నా గురించి మీరు ఒరేయ్, ఆ చిదంబరంగా టార్గెట్ నువ్వు రవిగడేనరా. నువ్వు మా గురించి ఏం టెన్షన్ పడకు. నువ్వేం టెన్షన్ పడకరా. పేట్రాస్తో అన్నీ మాట్లాడాం. తనకి ఓ మనిషి అవసరం అన్నాళ్లే. ఉద్యోగం గురించి ఏమైనా చెప్పావా? రేయ్, హైదరాబాద్ లో దిగి వాడికి ఫోన్ కొట్టు, అన్ని వాడే చూసుకుంటాడు. రేయ్, టైం అయిందిరా, బయలుదేరు. ఏయ్, దిక్కనే ఫోన్ చేయరా. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్ రా సూర్య. ఓకే. Para mi mamita que me quita mi bombón. Para mi mamita que me quita mi bombón. హలో, నరేష్ మాట్లాడుతున్నా అన్న. అంత భయంకరంగా ఫోన్ చేసాడురా బాబు. అదేనా మా ఫ్రెండ్ని బస్ ఎక్కించాం. ఫోన్ పెడా. నేను ఒక్కసారి మాటిస్తే 2 సార్లు మాట ఇచ్చినాడు. Para mi mamita que me quita mi bombón. మనకే గతి లేదు. ఆడే ఉన్న మోటమూలు సత్తులు వచ్చారో నేను చూసుకున్నాను. అవసరమా? అయినా ఏదో ప్లాన్ వేసాం కదా, అది రావడం మనకు అవసరం. దీనమ్మ, దీంట్లో నుంచి టెంకాయ తీస్తే వంకాయ కూర తయారు చేస్తాడట సీతాలు. అస్సలు దీన్ని ఎవరు కనిపెట్టారో వాడి తలకాయ పలగొట్టాలి. రేయ్, ఇంకెంతసేపు? అమ్మా అమ్మా, ఒరేయ్,
నువ్వు కొబ్బరికాయ ఒలవడానికి కాదు కదా, గోంగూర కోయడానికి కూడా పనికిరావు. నన్నేం చేయమంటారండి? ఆ గుణపం ఉండేది అయితే వయసు అయిపోయిందని చెప్పు. ఈయన మహేష్ బాబు, అసలు మీకు ఏం కావాలో చెప్పండి. వెళ్ళి టీ బట్రా. అలాగే. ఎవరు? ఎవడో ముస్తోడు. అదే మీ శిష్యుడు. ఓ, సూర్యం వచ్చాడా? తెలుసు తెలుసు. 2 టీలు కావాలి కదా. నమస్కారం మాస్టరు. కూర్చో. ఏమయ్యా, మీ ఊళ్ళో అందరూ బాగున్నారా? బాగున్నారు మాస్టరు. మీకు గుడ్ న్యూస్ చెప్దామని. ఇప్పటి వరకు నా కేర్ ఆఫ్ కోనసీమ కదండి, రేపటి నుంచి హైదరాబాద్. ఎరా కొబ్బరికాయ ఏది? కోసిని వంకాయ కూర మండిపోను. 2 టీలు పెట్టి సావు. నాకు కూడా. పెళ్ళానికి చెప్పినట్టు చెప్తున్నా. అదే అదే, నాకు టీ పెట్టడం వచ్చి కానీ ఏదో నువ్వు నేర్చుకుంటావని. నీ అమ్మ కడుపు గల. ఎక్కడ? ఏమిట్రా ఎప్పుడు చూసినా వంటింట్లో మీ పిచ్చికోవాలా? ఏం లేదులేండి, మీ శిష్యుడు వచ్చాడుగా, ఆడ 4 పిచ్చి బొమ్మలు వేసుకురావడం, అయ్యగారు ఓ అనడం, మీరు కొనుక్కుంటే డబ్బులు ఇవ్వడం, ఇది మామూలే కదా. వెళ్ళలే. ఇప్పటికైనా మంచి నిర్ణయం తీసుకున్నావు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ మంచి పొజిషన్లో ఉన్నాడండి, వెళ్తే చాలు అన్నీ ఆయనే చూసుకుంటాడు.